ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాన్ని, రాజకీయాన్ని, సినిమాని ఈ మూడుని మనం సపరేట్ చేసి చూడలేం. కులం ఒక పలానా కులస్తుడికి సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి. సినిమాల్లో అవకాశాలు దొరికిన వాడికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఈజీ అవుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన వాడు సినిమా వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సినిమా వ్యవస్థ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రజలు రాజకీయాలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతున్నారు. ఇలా ఇది ఒక సైకిల్ అండి. కులము, రాజకీయము అండ్ సినిమా. మన రాష్ట్రంలో అన్ని కులాలకు ఒక పర్టికులర్ గుర్తింపు ఉంది. రెడ్లు, కమ్మలు, కాపులు, వెలమలు, మాలలు, మాదిగలు, ఇంకా వైశ్యులు, అన్ని కులాల వాళ్లకు సమానమైన గుర్తింపు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో నిజంగా బ్రాహ్మలు తమ స్థాయికి తగినట్టుగా బ్రతుకుతున్నారా? వేదాలను, పురాణాలను చిటికిన వేళ్ల మీద నేర్చుకున్న అగ్రహోదగ్ర గొప్ప గొప్ప బ్రాహ్మణోత్తముల దగ్గర నుంచి స్వాములము, జాతకాలు చెప్తాము, మీ బ్రతుకులు మార్చేస్తాము అని చెప్పుకుంటున్న బ్రాహ్మణుల దగ్గర దాకా, గుడిలో చేసే పూజలు చేసే వైదికుల దగ్గర నుండి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ చేసే నియోగుల దాకా అన్ని జాతుల బ్రాహ్మలు నిజంగా ఈ రోజు సమాజంలో గౌరవం పొందబడుతున్నారా? సమాజంలో 19-20వ శతాబ్దాలలో బ్రాహ్మలు సమాజంలో అన్ని ఉన్నతమైన స్థానాలను సాధించుకున్నారు అని చెప్పి వాళ్లకు వ్యతిరేకంగా కమ్మలు, కాపులు, రెడ్లు, వెలమలు రాష్ట్రంలో విపరీతంగా తిరుగుబాటు చేసి గొప్ప స్థితులకు చేరి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అణిచివేశారు కదా. ఇవాళ బ్రాహ్మణులు నిజంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారా? ఆధిపత్యాన్ని పక్కన పెట్టండి, నిజానికి బ్రాహ్మణులకు 5 వేళ్లు నోటికి వెళ్తున్నాయా భోజనం చేయటానికి? అంబేద్కర్ గారి పుణ్యమా అని బడుగు బలహీన జాతుల వాళ్ళందరూ ఇవాళ గొప్ప స్థితిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు గొప్ప స్థితికి చేరాలని నాతో సహా దేశమంతా ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. మరి ఏ రాజ్యాంగం అయితే బడుగు బలహీన వర్గాలకు గౌరవం ఇస్తుందో ఆ రాజ్యాంగంలో బ్రాహ్మణులకు ఆ స్థాయి, గుర్తింపు, గౌరవం దక్కిందా? దీనికి ఈరోజు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో పొద్దున్న నిద్రలేస్తే జాతకాలు చెప్పుకునే మూర్ఖుల దగ్గర నుంచి ప్రవచనాలు చెప్పి రాష్ట్రాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న బ్రాహ్మణుల దాకా మన అందరం వాళ్ళని ఫాలో అవుతాం. వీళ్ళల్లో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన 2 గురించి. ఒకరు చాగంటి గారు, నాకు ఆయన పూర్తి పేరు తెలియదు, చాగంటి గారిని మాత్రమే తెలుసు. రెండవ వారు గరికపాటి వారు. వీళ్ళిద్దరి కాండక్ట్ సమాజంలో నెంబర్ 1. వాళ్ళిద్దరూ సమాజంలో ఒక రిలీజియస్ హిందూ ధర్మానికి చెందిన ఒక స్థిరత్వాన్ని, ప్రభుత్వం ఏదైతే ఎత్తుకోవాలని చూస్తుందో ఆ ధర్మాన్ని అనుసరించి సమాజంలో ఒక మంచిని, అంటే వాళ్ళు ప్రాపగండా చేస్తున్నప్పటికీ సమాజంలో ఒక స్టెబిలిటీని తీసుకురావడానికి పోరాడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. పోరాటం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఐ రెస్పెక్ట్ దేర్ ఎఫర్ట్స్. ఇంట్లో అత్తగారుల నుంచి కోడళ్లకు ఉండే సమస్యల దగ్గర నుంచి పిల్లలకు తల్లిదండ్రుల నుంచి వచ్చే సమస్యల దాకా ప్రతిదీ అడ్రస్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్. మన డైలీ వారి సమస్యలను వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. చాగంటి గారు కంప్లీట్ గా పురాణాలు, ఇతిహాసాలు మాట్లాడతారు. గరికపాటి గారు మాత్రం హీ స్పీక్స్ రేషనల్ థింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే రేషనాలిటీ, దేవుడిని నమ్ముతానే, దేవుడికి లోబడే కొన్ని మనకున్న ఫ్రీడమ్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ మధ్య కాదు, వీళ్ళు బేసికల్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడో ఏదో వాళ్ళ మాటల్లో రాజకీయాలను చొప్పిస్తున్నారు. రాజకీయ పార్టీలకు వీళ్ళు లోబడుతున్నారు. ఇది నా అలిగేషన్ కాదు, నేనేదో ర్యాండమ్ గా మాట్లాడినండి. నా మాటలు, నేను చాలా మంది నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీకి ట్యాగ్ చేసి చెప్తున్నారు. నో, ఐఎమ్ నాట్ ఆఫ్ దట్ కైండ్. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, వీళ్ళు ఒక దశలో దే ఆర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ టీడీపీ పార్టీ. ఎందుకు అంటే ప్రాంతీయ అభిమానం అయిండొచ్చు. కమ్మ వాళ్ళు తాము కూడా బ్రాహ్మణులతో సమానము అని చెప్పుకోవడానికి వాళ్ళు దశాబ్దాలుగా పోరాటాలు చేసిన పోరాట ఫలితమైండొచ్చు. అంటే నేను ఏది ఊరికే చెప్పనండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కమ్మ కులానికి చెందిన త్రిపురనేని రామస్వామి చౌదరి, సూర్యదేవర రాఘవయ్య, ఇటువంటి కొంతమంది స్పెసిఫిక్ పీపుల్ వీళ్ళు బ్రాహ్మణులకు మేము తక్కువ కాదు అంటూ కొన్ని పోరాటాలు చేశారు. వీళ్ళు ఏ స్థాయిలో పోరాటాలు చేశారంటే, పూజలకు బ్రాహ్మణులు అవసరం లేదు, మా పూజలు మేము చేసుకుంటాం, మీకు మాకు ఉన్నదల్లా ఒక నాలెడ్జ్, మీరు నాలెడ్జ్ని కన్సాలిడేట్ చేసుకొని ఇతరులకు నాలెడ్జ్ పంచట్లేదు, మేము కూడా ఆ నాలెడ్జ్ నేర్చుకుంటే
మేము కూడా అంతే స్థాయిలో మీకు పోటీ పడగలము అని ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులను ఛాలెంజ్ చేసిన ఏకైక కుల వ్యవస్థ కమ్మ సామాజిక వర్గం. ఇంకా గట్టిగా మాట్లాడితే దుగ్గిరాల రాఘవ చంద్రయ్య అని ఒక కమ్మ కులస్థుడు అష్టాదశ మహాపాపి అని ఒక పుస్తకం కూడా రాశాడు. బ్రాహ్మణులు చాలా పాపాలు చేస్తున్నారు, 18 రకాల పాపాలు చేస్తున్నారు, సమాజంలో రకరకాల పాపాలు చేస్తున్నారు, కన్సాలిడేషన్ ఆఫ్ నాలెడ్జ్ దగ్గర నుంచి మహిళల పట్ల రకరకాల వ్యక్తుల పట్ల పాపాలు చేస్తున్నారు అని దుగ్గిరాల రాఘవ చంద్రయ్య అని ఒక ఆయన పుస్తకం కూడా రాశాడు. మీరు ఎవరైనా చరిత్రలోకి వెళ్తే బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్లో చాలా గట్టిగా థ్రెట్ ఎవరు ఇచ్చారంటే కమ్మ సామాజిక వర్గమే ఇచ్చింది. సరే, కమ్మలు మాత్రమే ఇచ్చినారంటే 1860s వెలమ సామాజిక వర్గానికి చెందిన సామినేని ముద్దు నరసింహం అనే వ్యక్తి హితసూచిని అని ఒక పుస్తకం రచించాడు. దాంట్లో కూడా ఆయన హీ టార్గెటెడ్ బ్రాహ్మిన్స్. ఇంతమంది కష్టపడి బ్రాహ్మణుల అహంకారాన్ని తొక్కివేసి రాజ్యాధికారాన్ని సంపాదించారు. ఆల్మోస్ట్ మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఏ బ్రాహ్మణ ముఖ్యమంత్రుల్ని చూడలేదు. ఎప్పుడు రెడ్లను, కమ్మోళ్లను, కాపుల్ని వీళ్ళని చూస్తున్నాం. మన గరికపాటి గారు మాత్రం అది ఏంటో గానీ ఆయనకు సడన్ గా రాజకీయాల వైపు టిల్ట్ అవుతా ఉంటాడు. ఆయన అప్పుడెప్పుడో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతా, ఐ వాంట్ టు కరెక్ట్ యూ గరికపాటి గారు, 7 కొండల్ని 2 కొండలు అన్నవాడు ఏమైపోయాడో మనందరం చూశామని మీరు చక్కటి సౌమ్యమైన భాషలో చెప్పారు. మీరు అటువంటి మాటలు మాట్లాడే ముందు నాకు తెలిసి యు ఆర్ ఎడ్యుకేటెడ్. మీరు జీవోలు గట్రా చదివి అప్పుడు సమాజానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సమాజానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల మీ మీద ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడకపోవచ్చు, కానీ సమాజానికి ఎక్కడో ఏ మూలో ఎవడికో జరిగే మంచిని కేవలం ఒక ప్రాంతీయ అభిమానం వల్ల, ఒక పార్టీ అభిమానం వల్ల, ఒక బానిసత్వపు మానసిక స్థితి వల్ల మీరు దూరం చేసిన వాళ్ళు అవుతున్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంతో మందికి ప్రాణదానం చేశాడు. ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తీసుకొచ్చి ఈ దేశంలోనే ఎవరు తీసుకురాలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిన తర్వాత మన భారతదేశంలో డయేరియాతో కూడా ప్రాణాలు పోతున్న ఈ సమాజంలో ఈ రోజు వరకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని ఎవరు తీసుకురాలేదు. వన్ అండ్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. నాకు బాగా గుర్తు, మీరు ఏ ప్రవచనాల్లో కూడా రాజశేఖర రెడ్డి చేసిన మంచి పని చెప్పరు. ఎందుకు అని నేను అడగను, అది మీ వ్యక్తిగతం. కానీ 7 కొండల్ని 2 కొండలు అంటే దానివల్ల అతను ఏమైపోయాడో తెలుసా అని మీరు వ్యంగ్యంగా అనటం మీ ఏజ్కి, మీ స్థాయికి భావ్యమా? మీరు బుద్ధితో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు టెరిటరీలు గీసుకొని ఉంటాడా? ఇది నా ప్రాంతము, అది వాడి ప్రాంతము, ఇది వీడి ప్రాంతము అని. దేవుడు తన అవతారానికి సంబంధించిన అవసరాల వల్ల ఆ పర్టికులర్ వ్యవస్థలో తాను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. దీన్ని మనం కాదనగలమా? 7 కొండల్ని 2 కొండలంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి 7 కొండల స్వామి విమానంలో పోతూ కూల్చేస్తాడా? ఇటువంటి మాటల్ని అనటానికి మీరు ప్రయత్నం చేయటం కూడా నాకెందుకో సబబుగా అనిపించలేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒకసారి చిరంజీవి గారిని మీరు ఒక సినీ నటుడు చిరంజీవి స్టేజ్ మీద ఆయనతో అందరు క్రేజీగా ఫోటోలు దిగుతుంటే దాన్ని చూసి జీర్ణించుకోలేక స్టేజ్ మీద నుంచి ఫోటోలు దిగేవాళ్ళు దిగకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పి నిమిషం టైం తీసుకోకుండా దిగి వెళ్ళిపోయారు. దీన్ని ఏమంటారు? అహంకారం అంటారా? ఆత్మగౌరవం అంటారా? ఒక వ్యక్తి సమాజంలో పేరు పొందిన వ్యక్తితో కొంతమంది సరదాగా ఫోటోలు దిగుతుంటే దాన్ని చూసి జీర్ణించుకోలేని విషయాన్ని నా వరకైతే నేను అహంకారం అని అనుకుంటాను. ఒక ప్రవచనకర్తకు అంత అహంకారము, అంత ప్రాంతీయాభిమానము, ఇంత రాగద్వేషాలతో ప్రవచనాలు చెప్తున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక నిన్న కేరళ ప్రాంతం గురించి మాట్లాడతా, కేరళ వాళ్ళు పోరాడి కేరళం అని పేరు పెట్టుకున్నారే, ఆంధ్ర వాళ్ళు తెలుగునాడు అని పెట్టుకోకుండా తమిళనాడు లాగా ఎందుకు మనం ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నాము? ప్రభుత్వాలు దీని విషయంలో ఆలోచించాలని చెప్పడం జరిగింది. నేను వినటం జరిగింది. సార్, నేను ఒకటి అడుగుతున్నాను గరికపాటి గారు, ఆంధ్ర అనే పదము వేదాలలో నుంచే కదా పుట్టింది. ఆంధ్ర అనే పదము భాషకు సంబంధించింది కాదు కదా. తెలుగు అనేది తర్వాత పుట్టిన భాష. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాలు, దాదాపు 600 BC టైంలోనే ఆంధ్ర అనే పదము వేదాలలో, పురాణాలలో, బ్రాహ్మణాలలో ఉంది కదా. దాన్ని మీరు గుర్తించకుండా, దాని గురించి మీరు అర్థం చేసుకోకుండా, తమిళనాడుకు తమిళనాడు ఉంది, కేరళకు కేరళం ఉంది, ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఆంధ్ర ఉంది, తెలుగునాడు ఎందుకు లేదు అంటే, కేరళలో ఇంటింట్లో బీఫ్ తింటారు, ఆంధ్రప్రదేశ్లో బీఫ్ తింటారా? కేరళలో క్రిస్టియానిటీ, ఇస్లాము, హిందుత్వానికి అందరికీ సమానమైన గౌరవం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉందా? కేరళలో క్రిస్టియన్స్ ను కూడా సమానంగా గౌరవిస్తారు. ఆంధ్రప్రదేశ్లో గొర్రెలని చెప్తూ ఉంటారు. ఏ రోజైనా ఇతర మతాలను మనం గౌరవించాలి, ఇతర మతాల వాళ్లను గొర్రెలని పిలవకండి అని మీరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? ఈ ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదు. టెర్రరిజం చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, కానీ అందరూ టెర్రరిస్టులు కారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని మీరు ప్రబోధించారా? ఏ రోజైనా ప్రభుత్వానికి
తెలంగాణ ఆంధ్రజాతి కలిసి ఉండుంటే బాగుండేది, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపమని అడిగే ధైర్యం చేశారా? తిరుమల లడ్డూ విషయంలో లడ్డూ రాజకీయాలు మనకొద్దు, ఆ దేవదేవుడి రాజకీయాలు మనకొద్దు. లడ్డూ విషయంలో అందరూ మీ మైండ్లో ఉండే దుర్మార్గమైన చింతనను తీసేసి ప్రశాంతంగా తిరుమలకెళ్ళి దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదం తిని మీ ఇండ్లకెళ్ళి పని చేసుకోమని చెప్పారా? ఏ రోజైనా ప్రభుత్వానికి చూడండి ఈ లడ్డు రాజకీయాలు ఆపేయండి అని సలహా ఇచ్చారా? ఇవన్నీ ఏది ఇయ్యరు మీరు. కానీ కేరళతో పోల్చుకుంటారు, కేరళతో విద్యా వ్యవస్థతో పోల్చుకోరు, కేరళలో ఉండే రేషనాలిటీతో పోల్చుకోరు, కేరళలో ఉండే మతాలతో పోల్చుకోరు, కేరళలో ఉండే భోజనాల అలవాట్లతో పోల్చుకోరు. ప్రతి రాష్ట్రంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అనేది జనాలకు ఒక ఆత్మ లాంటిది. మేమెవరం అడగలేదు తెలుగునాడు కావాలని. ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. తెలంగాణలో కూడా తెలుగు మాట్లాడుతున్నారు. మీరన్న విధంగానే తెలుగునాడని పేరు పెట్టాలంటే ఆంధ్రను తెలంగాణను కలిపి తెలుగునాడని పేరు పెట్టండి. మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాలను తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, తమిళనాడులో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కర్ణాటకలో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి మొత్తంగా తెలుగునాడు చేయాలి. ప్రవచనాలలో రాజకీయాలను జొప్పించి రాజకీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు. ప్రవచనాలు అనేవి దేనికి? అప్పుడప్పుడు మాకు మైండ్లో కెమికల్ గడిబిడి అవుతుంటది. పెళ్ళాలను మొగుళ్ళు కొడుతుంటారు, పిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోరు, తప్పులు చేస్తూ ఉంటారు, సిగ్నల్ జంప్స్ చేస్తూ ఉంటారు, ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు డబ్బులు కొట్టేస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు తంతా ఉంటారు, లేదా తల్లిదండ్రులు పిల్లల్ని చాలా హెరాస్ చేస్తూ ఉంటారు, కోడళ్లను అత్తలు కొడుతుంటారు, అత్తల్ని కోడళ్ళు కొడుతుంటారు, కారణాలు లేకుండా పెళ్ళాలపై మొగుళ్ళ మీద కేసులు పెడుతుంటారు. ఇటువంటి దుశ్చర్యల నుంచి సమాజంలో వద్దు, ఇవి తప్పు అని చెప్పటానికి మాత్రమే ప్రవచనాలు. దానికి సాక్ష్యంగా రాముడిని తెచ్చుకుంటారు, సీతను తెచ్చుకుంటారు, ఏడుకొండల వాడిని తెచ్చుకుంటారు. ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే అన్ని మతాల దేవుళ్ళను తెచ్చుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే రాజకీయాలకు ఇంక్లైన్ అయ్యి ఒక పార్టీని మోయడానికి ప్రయత్నం చేస్తున్నారో గరికపాటి గారు, అది మీకు మంచిది కాదు, బ్రాహ్మణులకు మంచిది కాదు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీకు 2 రిక్వెస్ట్ చేస్తున్నాను. సమాజంలో బ్రాహ్మణులు చాలా అణిచివేయబడి ఉన్నారు. బ్రాహ్మణుల కోసం మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి. బ్రాహ్మణులకు కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినట్టు రిజర్వేషన్లు ఇప్పించండి. బ్రాహ్మణులకు రిజర్వేషన్లు ఇస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బ్రాహ్మణులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడతారు. పేద పూజారులందరూ తమ పిల్లల్ని బాగా చదివించుకుంటారు. పౌరోహితులకు పెళ్లిళ్ళు కాక అల్లాడిపోతున్నారు. ఏ రోజైనా మీరు చేతనైతే పౌరోహితులకు పెళ్లిళ్ళు ఎలా కావాలో, వాళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటో ఆ సమస్యల గురించి మాట్లాడండి. తెలుగునాడు, కమ్మనాడు, ఆంధ్రనాడు, వెలమనాడు వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. మనకు సమాజాన్ని ఉద్ధరించడానికి ఒక బాధ్యత తీసుకున్నాం, రాజకీయాలను ఉద్ధరించడానికి కాదు.